జూన్ 6న కౌలాలంపూర్ లో మలేషియా తెలంగాణ అసోసియేషన్ బీఆర్ఎస్ మలేషియా సంయుక్త ఆధ్వర్యంలో జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల బ్రోచర్ ను జగదీష్ రెడ్డి హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ వేడుకలకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతుండగా ఇదే వేదికగా కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ రైతులకు ఎరువులు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, ప్రజలకు మహిళలకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అని ఆయన స్పష్టం చేశారు. జగదీష్ రెడ్డి గారు, అలాగే పార్టీ జనరల్ సెక్రటరీ గ్యాదర్ బాలమల్లు గారు, మైటా ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ మన తిరుపతి గారు, అలాగే మైటా వైస్ ప్రెసిడెంట్ అండ్ బీఆర్ఎస్ ఫౌండింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిన చిట్టిబాబు గారు, అలాగే మిగతా మైటా సభ్యులు, అలాగే బీఆర్ఎస్ నాయకులు అందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం. నేడు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, గతంలో ఎల్కతుర్తిలో సభలు నిర్వహించినప్పుడు కేసీఆర్ గారితో ముఖ్యంగా మేము అడిగింది ఏంటంటే, ఎన్ఆర్ఐలు ఈ తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే మనం విజయోత్సవం సందర్భంగా చేసుకుంటున్నామో, ఎల్కతుర్తిలోనే కాదు, తెలంగాణలోనే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఉద్యమం సమయం నుంచి ఉన్నారు కాబట్టి ఈ సభలన్నీ మనం బయట కూడా చేసుకోవాలి అన్ని దేశాలలో అని చెప్పినప్పుడు వెంటనే లాస్ట్ ఇయర్ మేము డాలస్ నగరంలో గొప్పగా జూన్ 2 సందర్భంగా పార్టీ ఆవిర్భావ సందర్భంగా కూడా 25వ ఉత్సవాలు, అలాగే తెలంగాణ ఫార్మేషన్ డే కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది. అయితే ఈ ప్రపంచవ్యాప్తంగా ఏదైతే చేసుకుందామని చెప్పేసి అనుకున్నామో దానిలో భాగంగానే ఈసారి బీఆర్ఎస్ మలేషియా, అలాగే అక్కడ స్ట్రాంగ్గా ఉన్నటువంటి మైటా కలిసి సంయుక్తంగా ఈ సభలు మనం నిర్వహించుకుందామని చెప్పేసి అడిగిన వెంటనే కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా రావడానికి ఒప్పుకున్నారు. అయితే జూన్ 6 రోజు అక్కడ కన్వెన్షన్ సెంటర్లో పెద్దగా, అంటే దాదాపు 2000 నుంచి 3000 మంది పైన వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ ఇక్కడ నుండి కూడా ఇండియా నుంచి నాయకులు కూడా చాలా మంది రాబోతున్నారు కేటీఆర్ గారు రాకతో పాటు. అయితే ఈరోజు దానికి సంబంధించి ఒక ఫ్లైయర్ రిలీజ్ చేయడానికి ఒక కార్యక్రమం చేపట్టుకుందామని చెప్పేసి అడగగానే అన్నగారు వెంటనే ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ జగదీష్ అన్న గారు. సో ఈరోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకొని ముఖ్యంగా ఈ తెలంగాణ ఫార్మేషన్ డే కానివ్వండి, ఈ సంబరాలు ఏదైతే జరుపుకుంటా ఉన్నామో రాబోయే రోజుల్లో కూడా దాదాపు ఇంకొక 5-6 దేశాల్లో కూడా పెద్ద ఎత్తున జరుపుకుందామని చెప్పేసి ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నాం. ఆ దానిలో భాగంగానే ఈ సంవత్సరం మలేషియాలో చేస్తూ ఉన్నాం. అలాగే రాబోయే రోజుల్లో యూకేలో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్ కానివ్వండి, అట్లానే గల్ఫ్ కంట్రీస్లో మిగతా అన్నింటిలో కూడా ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఇప్పుడు లాస్ట్ ఇయర్ డాలస్ జరుపుకోవడం జరిగింది, ఈసారి మలేషియా. అయితే గతంలో డాలస్లో జరిగిన కార్యక్రమాన్ని చూసుకుంటే ఈ కొన్ని కాపీస్ కూడా ఉన్నాయి. ఎప్పుడు జరగని రీతిలో చాలా మంది ఇక్కడ నుంచి కవరేజ్ చేసి ఉంటారు చాలా మంది, కానీ ఈ బుక్స్ కూడా కొన్ని కాపీస్ మీడియా జరుగుతుంది. అయితే ఎప్పుడు జరిగినటువంటి కార్యక్రమాన్ని దాదాపు 10,000 మంది పైన ఎన్ఆర్ఐలు అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాన్ని ఒక పుస్తక రూపంలో ఇప్పుడు ఇక్కడ వచ్చిన అన్న జగదీష్ అన్న గారు కూడా అప్పుడు రావడం జరిగింది, అమెరికాకు బాలమల్ల అన్న కూడా రావడం జరిగింది. సో ఈ పుస్తక రూపంలో కూడా ఒక ప్రింట్ చేసి ఎప్పటికీ మెమోరీస్ లాగా ఉండాలని చెప్పి చేయడం జరిగింది. సో ఈరోజు ఫ్లైయర్ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. థ్యాంక్ యూ. అట్లాగే ఒక్కసారి ఈ డాలస్ సంబంధించిన ఇది కూడా పట్టుకోవాలి, ఒక్కసారి ఒక్క ఫోటో. రైతాంగాన్ని మున్సిపల్ సోనియా మనిషి కావచ్చు,
ప్రియాంక నుంచి కావచ్చు, ఎవరిని చూడలేదు. కేవలం రేవంత్ రెడ్డి కాదు, మొత్తం కాంగ్రెస్ పార్టీనే తాకట్టు పెట్టినట్టు కనబడుతూ ఉంది బీజేపీ. అంత దుర్మార్గంగా రాష్ట్రం కేంద్రం రెండు అధికారాలు ఈ రాష్ట్రం యొక్క మహిళల మీద దుర్మార్గం చేస్తుంటే దాన్ని ప్రతిఘటించడానికి నిలబడ్డ ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కేసీఆర్ నాయకత్వంలో ఉన్న బీఆర్ఎస్ఏ అన్ని వర్గాలకు శ్రీరామ రక్ష తప్ప ఇంకొక దిక్కు లేదనేది స్పష్టంగా మనకు కనబడుతున్న వాస్తవం. మరి ఇటువంటి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ సైన్యానికి ముందు